గ్లోబల్ వార్మింగ్ అని చెప్పొచ్చు, వెదర్ కండిషన్స్ మారుతున్నాయని చెప్పొచ్చు, క్లైమాటికల్ కండిషన్స్ కానీ లేకపోతే జనరల్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో మేజర్గా మీ ఫీల్డ్లో ఎక్కువ శాతం ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నారు? ఊపిరితిత్తుల సమస్య అంటే మేజర్గా మనకి ఆయాసం ఒకటి వస్తుంది, దగ్గు వస్తుంది, ఛాతి బరువుగా ఉంటుంది, ఆ పైన కొన్నిసార్లు ఫీవర్ ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా సరే ఈ నాలుగిటితోనే వస్తారు. సో ప్రీవియస్ హిస్టరీ ఉంటే అది ఆస్తమా టైప్ అవ్వచ్చు, ఉబ్బసం, తెలుగులో ఉబ్బసం అంటాం. అట్లనే స్మోకర్స్, పొగ తాగే వాళ్ళల్లోనూ, అట్లనే కోల్ వర్కర్స్ అంటే మనం గనుల్లో పనిచేసే వాళ్ళల్లోనూ, గోల్డ్ మైనింగ్ అంటే ఇప్పుడు మనము బంగారం చేస్తారు వాళ్ళలోనూ, వీళ్ళల్లో ఎవరైతే పొగ పీలుస్తారో, మన పాతకాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ ఏంటి అంటే కట్టెల పొయ్యి, పిడకల పొయ్యి ఇవన్నీ వాడేవారు. అవన్నీ బయోమాస్ ఎక్స్పోజర్ అంటాం. వీటన్నిటి వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. వీటికి కూడా సేమ్ సిమ్టమ్స్, అందరికీ ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, ఛాతి బరువు ఉంటుంది. సో అంటే ఆస్తమా పేషెంట్స్ మీ దగ్గరికి అసలు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు వస్తారు? స్టేజెస్ చెప్పడం కష్టం. కాకపోతే అంటే పేషెంట్ ఎవరైనా సరే, ఆస్తమా పేషెంట్ అయినా, ఫస్ట్ టైం ఆస్తమాటిక్ అయినా సరే, మాకు వచ్చేది మెయిన్ సిమ్టమ్ ఆయాసం వస్తుందని వస్తారు, లేకపోతే పొడిదగ్గు అని వస్తారు. ఆస్తమాలో మెయిన్గా ఆయాసం, పొడిదగ్గు. ఆస్తమాలో మెయిన్ అంటే వేరియబిలిటీ అంటాం. అంటే పొద్దున్నకి రాత్రికి, మామూలుగా మన వెదర్ చల్లబడినప్పుడు పొద్దున్న కన్నా సాయంత్రం చల్లగా ఉంటుంది. సో ఆస్తమా పేషెంట్స్లో ఈ సిమ్టమ్స్ అనేవి మోర్ ఎట్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఆస్తమా వచ్చిన పేషెంట్స్లో అసలు లంగ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఒక ట్యూబ్ తీసుకోండి, మనకి ఇది దిస్ ఈజ్ విండ్ పైప్, వాట్ వీ సే ట్రేకియా. ఇది మనకు ఊపిరితిత్తులోకి వెళ్తుంది కదా, మెయిన్ 2 బ్రాంకస్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా విడిపోతాయి. సో మనము ఊపిరి తీసుకుని లోపలికి వెళ్ళి రక్తంలో కలవడానికి ఆల్వియోలై, గాలి సంచులు అంటాం అనమాట. అక్కడ దాకా వెళ్ళడానికి ఇట్ విల్ బి మిలియన్స్ ఆఫ్ ఎయిర్వేస్ విల్ బి దేర్. అంటే అవి మనం లెక్క పెట్టలేము. అయితే ఈ ఆస్తమా ఈ పెద్ద ఎయిర్వేస్, మిడిల్ రేంజ్ ఎయిర్వేస్ వాటికి ఎఫెక్ట్ చేస్తుంది. వీటిలో ఏముంటుందంటే మామూలుగా లెట్స్ సే ఇది మనకి 3 సెంటీమీటర్స్ విడ్త్ ఉంది, బ్రాంకస్ ఇంకొంచెం సన్నగా ఉంటుంది, అలా సన్నగా అవుతాయి. సో ఇలా రౌండ్గా ఉండాల్సింది 3 సెంటీమీటర్స్ ఉందనుకోండి, గాలి చక్కగా వెళ్తుంది. ఈ ఆస్తమా అంటే శ్వాసకోశ వ్యాధుల్లో ఏమవుతుందంటే, ఏమైనా చలి వాతావరణం, టెంపరేచర్ చేంజెస్, మనకి ఏదైనా పడని వస్తువు ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ రౌండ్గా ఉండే బాడీ కాస్త నేరో అవుతుంది. సో ఇలా సన్నగా అయిపోతుంది. రౌండ్గానే ఉంటుంది, ఇట్ విల్ నాట్ బికమ్ స్క్వేర్, బట్ రౌండే నేరో అయిపోతుంది.